ఇంద్రా సినిమా సమరసింహారెడ్డి సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీశారని చెప్పి చిరంజీవి గారు అన్నారు. అది చాలా గొప్ప విషయం. ఇది పాత వీడియోని అయ్యి ఉండొచ్చు కానీ నేను లేట్గా చూసున్నాను. కానీ ఆ వీడియో చూసినప్పుడు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఇంకో పెద్ద హీరోని పొగొట్టడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసినట్టు ఇది అయితే. దాంతో పాటు నిజంగా ఒకటి మనకి ఇన్స్పిరేషన్ గా వస్తే దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు వచ్చి, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ గా ఇప్పుడు ఇంకో హీరోలు వస్తున్నారు. అట్లా ఒకరిని ఇన్స్పిరేషన్ చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. అట్లా సమరసింహారెడ్డి సినిమాని బాలకృష్ణ గారు ఏదైతే బాగా చేశారు, ఆయన నా 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా గొప్పగా యాక్ట్ చేశాడు. ఒక కమల్ హాసన్, ఒక రజనీకాంత్, ఒక అమితాబ్ బచ్చన్, అలాగే ఒక బాలకృష్ణ ఎంతో సీనియర్ యాక్టర్ అది అని చెప్పి ఆయన పొగట్టం, చిరంజీవి గారు మాట్లాడటం చాలా డౌన్ టు ఎర్త్ గా మాట్లాడటం. ప్లస్ దాంతోపాటు ఇంద్ర సినిమాని నా క్యారెక్టర్ని, తర్వాత సమరసింహారెడ్డిలో మన బాలకృష్ణ గారి క్యారెక్టర్ రెండు కలిపి ఎవరైనా సినిమా తీయండి, బోయపాటి రెడీగా ఉన్నావా అని ఛాలెంజ్ ఇస్తున్నానని చెప్పి చిరంజీవి గారు అంటారు. ఇదంతా పాత వీడియో అయినా కూడా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అనమాట. ఇప్పుడు మనకి పాత సినిమా గ్యాంగ్ లీడర్ మళ్ళీ చూస్తున్నప్పుడు ఒకసారి కొన్నిసారి హ్యాపీగా రకంగా ఫీల్ అయింది కదా, అలా అనమాట. సో ఇలా ఒక హీరోలు ఇలా మంచి అట్మాస్ఫియర్ లో ఉండాలి, మంచి అట్మాస్ఫియర్ లో పెరుగుతూ ఉండాలి, పాజిటివ్ గా తీసుకోవాలి, కాంపిటీషన్ గా చూడాలి. సినిమా అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్, రాజకీయాల్లో కానీ లేదంటే ఇంకో శత్రుత్వం కాదు. సినిమా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ దృష్టిలోనే ఆలోచించి సినిమాని ప్రతి హీరో కూడా ఇలా స్పోర్టివ్ గా తీసుకొని ఫ్యాన్స్ కూడా ఇలా ఒకరికొకరు ఇన్స్పిరేషన్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో కొన్ని డాన్సులు చూసి బాలకృష్ణ గారు మళ్ళీ అవే చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు. తర్వాత సమరసింహారెడ్డిలా చిరంజీవి గారు చేసి ఉండొచ్చు. ఏది ఎలా చేసినా కూడా ఆడియన్స్ ని ఉర్రూతలూగించడానికి. అప్పుడు చిరంజీవి గారు నా ఫ్రాక్షనిస్ట్ క్యారెక్టర్ లో, ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్ లో చూసినప్పుడు మేము చాలా చాలా ఆనందపడిపోయాం. ఫ్యాన్స్ అందరూ ఉత్సాహపడిపోయారు, తెగ ఊళ్ళు ఊగిపోయారు. నేను ఎప్పుడు చూడండి క్యారెక్టర్ చూసాం. అది చేయడానికి ఇన్స్పిరేషన్ గా బాలకృష్ణ గారు పనికి వచ్చారు. అంటే అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఎవరైనా ఎలాగైనా ఒప్పుకోవాలి. ఎందుకంటే అది హెల్దీ అట్మాస్ఫియర్ లో అలాంటి సినిమాలు చేయడం అనేది చాలా మంచిది. సో ఇలాంటి హీరోలు దొరకడం కూడా ఆ రోజు డైరెక్టర్లు ఒక అదృష్టం. ఇలాంటి హీరోలు దొరికినప్పుడు, మంచి క్యారెక్టర్ కథ దొరికినప్పుడు ఇంద్రాలంటే అవుట్పుట్ గ్యారంటీగా బయటకు వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, మనందరం కూడా డైరెక్టర్ కావచ్చు, హీరోలు అవ్వచ్చు, కొత్త యాక్టర్లు అవ్వచ్చు, వేరే వాళ్ళ మీద కుళ్ళు పడతాం కన్నా, వేరే వాళ్ళు ఇలా అయిపోతుంది అనుకున్నాడు కన్నా కూడా కలిసి పని చేసుకుంటా, ఒకళ్ళని పనిని ఇంకోళ్ళు పొగుడుతా అందరం కలిసి వర్క్ చేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది. జనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా 24 frames లో ప్రతి ఒక్కరు కూడా హీరో ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఉంటారు. ఒకళ్ళు మంచి అనేది పంచుకుంటా, మంచి అనేది పెంచుకుంటా పోతానికి బాగా ఉపయోగపడింది. చిరంజీవి గారు ఈ మాటలు ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కరు ఆలోచించుకొని, ఇలాగే పాజిటివ్గా ఆలోచించుకొని, తెలుగు సినిమా బాగుంటే మనందరం బాగుంటాం, తెలుగు సినిమా బాగుంటే అందరికి డబ్బులు వస్తాయి, అందరు తినడానికి ఉంటాయి, అందరు తిరగడానికి ఉంటాయి అని చెప్పి ప్రతిసారి మనం మర్చిపోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ, డైరెక్టర్ గ్యారేజ్ అనేది మనం పెడతానికి ముఖ్య ఉద్దేశం. మళ్ళీ చెప్తానే ఉన్నాము, డైరెక్టర్ గ్యారేజ్ పెట్టింది మంచి సినిమా తీయాలి, సినిమాని రిపేర్ చేయాలి. 250 సినిమాలు ఫ్లాప్ అవుతుంది సంవత్సరానికి. ఫ్లాప్ కాకుండా కొత్త ప్రొడ్యూసర్లు కాపాడాలి, 24 frames కాపాడాలి, అందరూ డబ్బులు వచ్చేలా చూడాలని చెప్పి మెయిన్గా అనుకుంటూ పైన నెంబర్ పెడతాను, ఎవరుంటే ఫోన్ చేయండి, అందరూ కలిసి పని చేద్దాం. మా పేరు అయిపోయిన పర్లా మన సినిమా హిట్ అవ్వడానికి 100% కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.